విలియం కేరీ ఒక మాట అన్నాడు, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుని దగ్గర నుంచి శ్రేష్టమైన కార్యాలు ఆశించు, దేవుని కొరకు శ్రేష్టమైన కార్యాలు తలపెట్టు. చదువు సంధ్యలు లేనివాడు భారతదేశానికి వచ్చి, చెప్పులు కుట్టుకునేవాడు భారతదేశానికి వచ్చి 42 భాషల్లో బైబిల్ని తర్జుమా చేయించగలిగాడు. ఎలా సాధ్యమైంది? దేవుని యొక్క శక్తి. ప్రభువా, నీ బలము కలిగి ఈ దేశంలో శూర కార్యములు చేస్తాను, సాహస కార్యాలు చేస్తాను. ఇతడు సామాన్యుడు కాదు. ఒక సామాన్యుడు అసామాన్యమైన పనులు చేయగలిగాడు. కారణం ఏమిటంటే అసామాన్యమైన దేవుని చేతిలో ఈ సామాన్యుడు పడ్డాడు కాబట్టే అసామాన్యుడిగా మారాడో. నిన్ను కూడా ఆ విధంగా దేవుడు చేయగలడు. నువ్వు సామాన్యుడివే, అసామాన్యుడైన దేవుని చేతిలో పడితే సామాన్యమైన నిన్ను అసామాన్యునిగా దేవుడు మార్చగలడు. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.